మీరు ఇంటికి మొదటి సంతానం అయ్యుండి మీరు నేను చెప్పే 4 రాశులలో కనుక జన్మించినట్లయితే మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవంటే తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశులలో కనుక జన్మించినట్లయితే మీకు అనేక సమస్యలు, ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నా అనుకున్న వాళ్ళే మీకు శత్రువులుగా మారుతారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు అనేది నిలవదు. మీరు ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు, వివాహాలు ఆలస్యం అవుతూ ఉండడం, వివాహాలు జరిగి సంతానాలు లేకుండా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు అయితే చదువులో వెనుకంజ, నిరుద్యోగులకు జాబ్స్ రావు. అదేవిధంగా జాబ్లో ఉన్నవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశీయానం చేయాలనుకునే, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా అనేక అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉంటూ కూడా జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి కూడా అనేక అడ్డంకులు, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారికి కూడా అనేక అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక ఇంటికి మొదటి సంతానం అయి ఉండి తుల, వృషభం, మకర, కుంభరాశిలో జన్మించి ఉంటే మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అంటారు ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఏంటి గురువు గారు అని చెప్తారు. ఈ సమస్యలన్నింటికి ముఖ్యంగా పరిష్కారం ఏంటంటే మీ పేరులో సంఖ్యాబలాన్ని కనుక మీరు 320 డిగ్రీస్ పైన ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలను మీరు పాటించండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది.